ప్రజలు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టినా ఓడించి పెట్టినా వాళ్ళ బుద్ధి అయితే మారలేదు. బుద్ధి మారకుండా వాళ్ళు ఇప్పటికే రాక్షస పాలన ఏదైతే ఈ రప్ప మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ ముఖ్యమంత్రి వాళ్ళ కార్యకర్తలను కూడా రప్పగానే తయారు చేస్తున్నాడు అనేక విధాలుగా. ఇప్పుడు ఎవరైతే దాడులు చేశారో గతంలో కూడా దళితులపైన 4-5 సార్లు దాడులు చేసి ఉన్నారు. ప్రతిసారి వాళ్ళకి ఏం చేస్తే చేసుకోవడం అంటే మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు కానీ ఇంకా అరాచక పాలన రాక్షస పాలన అనేది ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు. ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పినా సరే కనీసం సిగ్గు లేదు, వాళ్ళకి కనీసం సీము లేదు. అనేక విధాలుగా దళితుల పైన ఇప్పుడు ఏదైతే ఇతనికి మన జనసేన కార్యకర్తని జనసేన నాయకులు అని చెప్పి టార్గెట్ గొల్లరాజుని టార్గెట్ చేసి ఆయనకి చంపేద్దామనే ప్లాన్. ఈ పక్క ఆ పక్క మొత్తం ఈ పక్క 7 కుట్లు ఈ పక్క 5 కుట్లు పడ్డాయి ఆయనకి. అదేవిధంగా పావనేని అమ్మాయిని టార్గెట్ చేశారు. చిన్న పాప అండి. కనీసం వాళ్ళు ఏమనుకుంటున్నారో రాక్షసుల్లా తయారయ్యారు. ఖచ్చితంగా ఎస్పీ గారు దీన్ని సుమోటోగా తీసుకొని తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. కాదంటే ఇంత గతంలో కూడా ఇలాంటివే జరిగింది. ఏ విధంగా అయినా సరే ఎవరైతే ఈ కారకులు ఉన్నారో కారకులు ఇంకా విలేజ్లోనే తిరుగుతున్నారు. అంటే వాళ్ళకి కనీసం ఏ భయం లేకుండా తిరుగుతున్నారు. దీనికి ఎస్పీ గారు తక్షణమే స్పందించాలి. అదే గారు ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ స్పందించి వాళ్ళనైతే శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి మేము బలంగా చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా మేము తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి.